దిస్ ఈస్ ద ఫైనల్ షిఫ్ట్ ఆఫ్ ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్స్. ఈ డేట్, ఈ టైంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ డిస్కస్ చేస్తున్నాం. 1.5 స్పీడ్‌లో చూడండి. అండ్ ఇది నిజంగంటే ఈజియెస్ట్ షిఫ్టా కాదా అనేది మీరే చెప్పాలి. హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్ అనేది కూడా మీరు చెప్తే బావుంటుంది. నౌ సీ హియర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సినానిమ్ అడుగుతున్నారు. ఎఫికసీ మీరు లాక్‌డౌన్‌లో చూసుంటారు. ఎఫికసీ అనంటే ఎఫిషియన్సీ. ఎఫికసీ అనంటే సినానిమ్ ఎఫిషియన్సీ. రైట్? వాక్సిన్స్ యొక్క ఎఫికసీ. సినానిమ్ కన్ఫిస్కేట్. మీరు న్యూస్ చూడాలి, న్యూస్ పేపర్ ఎందుకు చదవాలి అనంటే కొన్ని పదాలు కన్ఫిస్కేట్, ఈడీ కన్ఫిస్కేట్ చేసింది అనంటే సీజ్ చేయడం. సీజ్ చేయడం. రైట్. జప్తులో జప్తు చేయడం. రైట్. యాక్టివ్ వాయిస్. వెన్ వై వాస్ సచ్ ఎ లెటర్ రిటన్ బై రూపేష్. రూపేష్ వాస్ రిటన్ కోసం రోట్. వై రోట్. రోట్ అన్నందుకు మనకి ఇక్కడ క్వెషన్ మార్క్ వచ్చింది కాబట్టి వి2ని డిడ్ ప్లస్ వి1గా రాయాలి. డిడ్ ప్లస్ వి1, డిడ్ ప్లస్ వి2 వచ్చింది. ఇది తప్పు, తప్పు, తప్పు. ఆన్సర్ ఇస్ దిస్. వై డిడ్ రూపేష్ రైట్? ఫోర్త్ వన్. సింపుల్ వన్. యాంటనిమ్ నెపోటిజం. నెపోటిజం అంటే ఏంటి? ఫేవరిజం టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్. దీనికి యాంటనిమ్ అడుగుతున్నారు. ఇంపార్షియాలిటీ. పార్షియాలిటీ ఇస్ నెపోటిజం. ఫిల్ ఇన్ ద బ్లాంక్. శ్రద్ధ వాండర్డ్ త్రూ ద లాబిరింత్ ఆఫ్ థాట్స్. ఓకే. సీకింగ్ క్లారిటీ డాష్ కేయోస్ అమిట్స్ ఫార్ అప్‌స్టైర్స్ డౌన్. ఈ 2 తప్పు. అసలు సంబంధమే లేదు. ఫార్ కేయోస్ అమిడ్స్ట్. ఇది కాదు అంటే ఇది అయ్యుంటుందిలే అని ఇది పెట్టేయొచ్చు. బట్ యెస్ కరెక్టే. అమిడ్స్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. అమిడ్స్ట్ అంటే కేయోస్ మధ్యలో క్లారిటీ కావాలనుకుంటోంది. నెక్స్ట్ జంబుల్డ్ ఆర్డర్. ఇక్కడ చూడండి. లక్ లయింగ్ ఇన్ ద బెడ్ ఫార్ పోస్ట్‌మ్యాన్ ఇది రాదు. ఇది రాదు. హిమ్ న్యూస్ రాదు. నెక్స్ట్ లక్ కీప్స్ ఆన్. డి. డి ఎక్కడుంది? ఒకటే ఒకటి. దిస్. యూ ట్రై దిస్. లక్ కీప్స్ ఆన్ లయింగ్ ఇన్ ద బెడ్. నెక్స్ట్ ఫార్ ద పోస్ట్‌మ్యాన్ టు బ్రింగ్ హిమ్ న్యూస్ ఆఫ్ ఎ లెగసీ. ఆన్సర్ ఇస్ దిస్. డి. నో స్పెల్లింగ్ ఎర్రర్స్. ద, క్లియర్, బ్లూ, వాటర్స్ ఆఫ్ ద లాగోన్ తప్పు. లగూన్ ఇది కరెక్టే. లాగోన్ తప్పు. ఈ రెండిట్లోనే ఉంది. కాల్డ్, కాల్డ్. ఆన్సర్ ఇస్ దిస్ 2. ఇది ఎందుకంటే తప్పైంది. దట్స్ ఇట్. షీ మెట్ మై కజిన్. హూ? హూజ్ షీ లేటర్ మ్యారీడా? హూజ్ కాదు. హూమ్ షీ లేటర్ మ్యారీడ్. కజిన్ కోసం హూమ్ వస్తుంది. హూమ్ షీ లేటర్ మ్యారీడ్. థర్డ్ ఆప్షన్. ఇండైరెక్ట్ స్పీచ్. షీ సెడ్ షీ విల్ బీ డిస్పోజింగ్. షీ విల్ బీ. ఇండైరెక్ట్‌లో షీ వుడ్ బీ డిస్పోజింగ్. హ్మ్. హీ వచ్చింది. షాంకీ అంటే హీ ఏమో. ఓకే. హీ వుడ్ బి డిస్పోజింగ్. విల్ తప్పు. వుడ్ బి డిస్పోజింగ్ కరెక్ట్. వుడ్ హావ్ బీన్ తప్పు. వుడ్ బి డిస్పోజింగ్ ఆఫ్. ఇక్కడ ఆఫ్ వచ్చింది. ఆఫ్ వచ్చింది. ఆన్సర్ ఇస్ సింగిల్ ఆఫ్. ఇక్కడ ఏదుందో అదే వస్తుంది. సెకండ్ వన్. ఇంపాసివ్ వాయిస్. ద చైల్డ్ వాస్ టెస్టింగ్ ద పేషెంట్ ఆఫ్ హర్ మదర్. ద పేషెన్స్ ఆఫ్ హర్ మదర్ వాస్ బీయింగ్ టెస్టెడ్. వాస్ బీయింగ్ టెస్టెడ్. కరెక్ట్. వాస్ తప్పు. వాస్ టెస్టెడ్ తప్పు. ఇది తప్పు. ఫిల్ ఇన్ ద బ్లాంక్. వన్ ఆన్సర్ టు ద డాష్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ టు బిల్డ్ సంథింగ్. వన్ ఆన్సర్. ఆన్సర్ దేనికి ఇస్తారు? ప్రాబ్లమ్‌కి ఇస్తారు. ఖతం. ఆన్సర్ అనేది ప్రాబ్లమ్‌కి ఇస్తాం. ఫోర్త్ ఆప్షన్. నేతాజీ ద హీరో ఆఫ్ మోడర్న్ ఇండియా. ఎప్పుడైతే పేరు చెప్తారో ఇట్ బికమ్స్ స్పెసిఫిక్. ద హీరో. అప్పుడు ఆన్సర్ ఏంటి? ఎక్కడుంది? ఇది సెకండ్ ఆప్షన్. రేఖ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాస్ డూయింగ్. ఇన్ డైరెక్ట్‌లో అడుగుతున్నాడు. రేఖ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్? వాస్ ఉంది కాబట్టి వెనక్కెళ్తే ప్రెజెంట్ టెన్స్ ఆర్. వాట్ ఆర్ యూ డూయింగ్ వస్తుంది. వాట్ ఆర్ యూ డూయింగ్? ఆన్సర్ ఇస్ దిస్. రైట్. ఇక్కడ ఇది కూడా ఉందండోయ్ తప్పు. ఆన్సర్ ఇస్ సెకండ్. మిథున వాస్ 19 ఇయర్స్ ఓల్డ్. టూ యంగ్ టు బై ద ఫార్మ్. ఇడియం. బై ద ఫార్మ్ అంటే చనిపోవడం. చనిపోవడం అంటే స్టాప్ లివింగ్. ఆన్సర్ ఇస్ దిస్. రైట్. కొత్త ఇడియం బావుంటుంది. బావుంది. నో స్పెల్లింగ్ ఎర్రర్స్. డెస్పైట్ హిస్ డెస్పైట్ డెస్పైట్ హిస్ యూత్‌ఫుల్. ఓకే. ఇది పోయింది. నెక్స్ట్ అపియరాన్స్ ఏపీపీ లేదు. ఇది పోయింది. ఈ రెండిట్లో. ద వైజ్ ఓల్డ్ మ్యాన్ పొసెస్డ్ ఎ వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్. డిస్పైట్ హిస్ యూత్‌ఫుల్ అపియరెన్స్. ఆన్సర్ ఇస్ దిస్. ఎందుకంటే డబుల్ ఎల్ ఉంది ఈడ. ఓకే. సిల్క్ రూట్స్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వైబ్రెంట్ ప్రీ మోడర్న్ ట్రేడ్ అండ్ కల్చరల్ లింక్స్ బిట్వీన్ డాష్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇండిఫరెంట్ తప్పు. డిస్టెన్స్ ఎస్. డిస్టెన్స్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే ట్రేడ్ గురించి చెప్తున్నాడు. ట్రేడ్ అండ్ కల్చర్ అంటే డిస్టెంట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ గురించి. ఫర్దర్ ఇండైరెక్ట్. ఇక్కడ డిఫరెంట్ ఉండింటే తప్పు ఇబ్బంది అయ్యేది. లేదు కాబట్టి డిస్టెన్స్ ఈజీ చేశాడు. ద నేమ్ సిల్క్ రూట్స్ పాయింట్స్ టు ద డాష్ ఆఫ్ వెస్ట్ బౌండ్ చైనీస్ సిల్క్ కార్గోస్ అలాంగ్ దిస్ రూట్. ద నేమ్ సిల్క్ రూట్స్ పాయింట్స్ టు ద ఇన్సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్, కాన్సిక్వెన్స్ అంటే మళ్ళీ దీని యొక్క ప్రభావము అని చెప్పాలి. ఎంఫసిస్ అంటే ప్రెషర్ చేస్తున్నాం. ఒత్తిడి
పెడుతున్నారని దాని మీద. ఎంఫసిస్ ఏమీ చేయట్లేదు. కాన్సిక్వెన్సెస్ గురించి చెప్పట్లేదు. ఇన్‌సిగ్నిఫికెన్స్ అనేది నెగెటివ్ వర్డ్. ఇంపార్టెన్స్. చూడండి కావాలంటే ద నేమ్ సిల్క్ రూట్స్ పాయింట్స్ ఔట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెస్ట్ బౌండ్ చైనీస్ సిల్క్ కార్గోస్ అలాంగ్ దిస్ రూట్. సో, ఇంపార్టెన్స్. Historians have identified several silk routes, okay, over the land and by sea. How knitting together vast regions of Asia and dash Asia with Europe and Northern Africa. లింకింగా, డివైడింగా. నిట్టింగ్ టుగెదర్ అని అంటే కలుపుతున్నారు. కలపడం అంటే లింకింగ్. ఈ పదం కోసం మనం లింకింగ్ అనేది వస్తుంది. కలెక్టింగ్, షేరింగ్, డివైడింగ్ రాదు. ఈ ఒక్క పదం కోసం. రైట్. They are known to have existed since before the Christian era and dash almost till 15th century. Retreated, languished, how yeah, radiated, thrived, కష్టపడ్డారు till almost 15th century. But చైనీస్ పాటరీ కూడా వచ్చేస్తుంది. ఆల్సో డాష్ ద సేమ్ రూట్. మైగ్రేటెడ్ కాదు. ఎప్పుడైనా కానీ ఒక రూట్‌లో ఏమవుతుంది? ట్రావెల్ చేస్తారు. ఒక రూట్‌లో మైగ్రేట్ అవ్వరు, స్టే చేయరు, వాక్ చేయరు. ట్రావెల్ చేస్తారు. ఏది? చైనీస్ పాటరీ ట్రావెల్డ్ ద సేమ్ రూట్. సో అండ్ సో. సో దిస్ ఈజ్ ఇట్. నెక్స్ట్ 21st ఈ కథ చదవండి. సింపుల్. ఒక ఓల్డ్ ఫార్మర్ ఉండేవాడు జాన్ అనే ఒక ఓల్డ్ ఫార్మర్ ఒక విలేజ్‌లో ఉండేవాడు. రైట్. యంగ్ ఫార్మర్స్ వస్తారు. వాళ్ళేం చేస్తారు? మోడర్న్ టెక్నిక్స్ అప్లై చేస్తారు. కానీ జాన్ ఏం చేస్తాడు? అతని ట్రెడిషనల్ మెథడ్స్‌కే కట్టుబడి ఉండి హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్‌ని నమ్ముకొని ఉంటాడు. ఈ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఏమైపోతుంది? వాట్ ఈస్ దిస్? ఈ మోడర్న్ టెక్నిక్స్ వల్ల ఏమైపోతుందనంటే దే స్టార్టెడ్ మోడర్న్ టెక్నిక్స్ అండ్ ఎక్విప్‌మెంట్. కానీ ఇదేమైపోతుందనంటే హై ఈల్డ్ అండ్ ప్రాఫిట్స్ ఇవ్వదనమాట. దే బోస్టెడ్ అబౌట్ దేర్ హై ఈల్డ్స్ అండ్ ప్రాఫిట్స్. చాలామంది ప్రజలు, విలేజర్స్ నమ్మారు. బట్ ఓవర్ టైం గడిచే కొద్దీ వీళ్ళు స్ట్రగుల్ అయ్యారు. ఎవరు? యంగ్ ఫార్మర్స్. కానీ జాన్ అనే అతను మాత్రం కష్టపడి హెల్తీ క్రాప్ అండ్ వెల్ కేర్డ్ ఫర్ యానిమల్స్ అనేది జరుగుతుందనమాట. హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ యానిమల్స్ అండ్ హెల్తీ క్రాప్స్ ప్రొడ్యూస్ చేస్తాడు. రికగ్నైజింగ్ దిస్ విజ్డమ్ విలేజర్స్ ఏం చేస్తారు? మళ్ళీ జాన్ గైడెన్స్‌కే పోతారు. అండ్ బికమ్ అ రెస్పెక్టెడ్ ఎల్డర్. హీ థాట్ ద ఇంపార్టెన్స్, వాళ్ళకి చెప్పాడు ఇంపార్టెన్స్ ఆఫ్ రెస్పెక్టింగ్ నేచర్, నేచర్తో పని చేయడం ఎట్లా, అండ్ పర్సవరెన్స్ అండ్ హార్డ్ వర్క్ గురించి. జాన్ బికమ్ సో అండ్ సో మోడల్ అండ్ సస్టైనబుల్ అండ్ ఎథికల్ ప్రాక్టీసెస్ లెగసీ పెట్టుకొని. హీ విల్ బి రిమెంబర్డ్ యాజ్ అ వైజ్ అండ్ హంబుల్ మ్యాన్ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ల్యాండ్ అండ్ కమ్యూనిటీ. ఇంతే కదా. వాట్ వుడ్ బి అన్ అప్రోప్రియేట్ టైటిల్ ఫర్ దిస్ స్టోరీ? విజ్డమ్ ఆఫ్ ట్రెడిషనల్ ఫార్మింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ పేషెన్స్ అయితే కాదు, వార్ గురించే కాదు, రైజ్ ఆఫ్ మోడర్న్ టెక్నిక్స్ కాదు, విజ్డమ్ ఆఫ్ ట్రెడిషనల్ ఫార్మింగ్. అదే కదా చెప్పేది ఇదంతా. రైట్. వై డిడ్ జాన్ రిమైన్ స్టెడ్ఫాస్ట్ ఇన్ హిస్ ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్? హీ డిడెంట్ హ్యావ్ ఎనఫ్ మనీ గురించే చెప్పలేదు. అఫ్రైడ్ గురించే చెప్పలేదు. హీ బిలీవ్డ్ దట్ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ ఆర్ కీ టు సక్సెస్. ఇది ఉంది కదా ఎక్కడో, హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ అని. హీ వాస్ టూ ఓల్డ్ అంట. తప్పు. ఓల్డ్ గురించే చెప్పలా. ఆన్సర్ 3. వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ఓల్డ్ ఫార్మర్? కథంతా విని రాముడు అన్నట్టు ఎవరు అంటే అన్నట్లు జాన్. వాట్ కెన్ యూ ఇన్ఫర్ అబౌట్ జాన్స్ క్యారెక్టర్ ఫ్రమ్ ద స్టోరీ? వైజ్ అండ్ హంబుల్. కరెక్టే కదా. హీ వాజ్ వైజ్ అండ్ హంబుల్ మ్యాన్. డైరెక్ట్ క్వశ్చన్. డిజానెస్ట్ తప్పు. లేజీ తప్పు. యారగెంట్ తప్పు. నెక్స్ట్, వై డిడ్ ద యంగ్ ఫార్మర్స్ వాట్ దే డూ వెన్ దే కేమ్ టు విలేజ్? లెఫ్ట్ ద విలేజ్, స్టార్టెడ్ యూజింగ్ ట్రెడిషనల్ కాదు, ఇక్కడ ఇచ్చాడు కదా మోడర్న్ టెక్నిక్స్ అని. న్యూ బిజినెస్ కాదు, మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్. ఆన్సర్ 4. బై దిస్ వీ కంప్లీట్ దిస్ ఇస్ ద లాస్ట్, what is this, shift of selection posts. By this we complete English section. Let me meet you in the next video lesson. Good day. Bye bye.